ఈ కిరాతక ఘటన విశాఖ గాజువాక ఎల్బీ నగర్లో ఆదివారం జరిగింది. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకి కైలాసపురానికి చెందిన వివాహితురాలు మౌనికతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. మధ్యాహ్నం వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మౌనిక డబ్బులు అడగడంతో క్రమంగా గొడవ పెద్దదైంది. దీంతో కోపంతో రగిలిపోయిన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తితో మౌనికను పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికి సగ భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూట కట్టి ఇంట్లోనే ఒక బాక్స్లో ఉంచాడు. అనంతరం ఫ్రెండ్కి విషయాన్ని చెప్పాడు. అతడి ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రవీంద్ర ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళగా అక్కడ తాళమేసి కనిపించింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని రవీంద్ర ప్రయత్నించాడు. బట్ ఫోన్ ద్వారా రవీంద్రను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను మౌనిక డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించాడు రవీంద్ర.